హాయ్ ఫ్రెండ్స్, పఠాన్ హబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనే ఇంటర్నెట్ మ్యూజిషియన్ గురించి మాట్లాడుకుందాం. అసలు వాళ్ళెవరు, ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు సిఎస్ఎస్ కోసం అంత గొడవ పడతారు అనేది చూద్దాం ఈరోజు. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ చాలా మ్యాజిక్ జరుగుతుంది కదా, చాలా బటన్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి. సేమ్ అదే విధంగా చాలా ఫార్మ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చేసే ప్రతి క్లిక్ అండ్ ప్రతి టచ్ ప్రకారంగా అవి యాక్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మ్యాజిక్ అంతా చేసేది ఎవరో కాదు, మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో ఏదైనా ఒక వెబ్సైట్ చూసి మీరు ఎప్పుడైనా సరే వావ్, ఇది సూపర్గా ఉంది అనుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి, దాని వెనుక ఉన్నది ఎవరు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎన్ని గంటలు దాని మీద స్పెండ్ చేశారు అనేది మీరు ఊహించుకోండి ఒకసారి. సో ఈరోజు మనం అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళ డే ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ద వాట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి. సో ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తే, సో రెస్టారెంట్లో ఫస్ట్ మీకు కనిపించేది ఒక మంచి టేబుల్ లైక్ దిస్, అండ్ దెన్ దానిపైన ఒక సర్వర్ వచ్చేసి ఒక మంచి ఫుడ్ ఒకటి ప్రెజెంట్ చేస్తారు ఇలా కదా. సో ఆ ఫుడ్ అనేది చాలా అందంగా ప్రెజెంట్ చేస్తారు, టేబుల్ అనేది చాలా అందంగా ఉంటుంది, అక్కడ లోపల అట్మాస్ఫియర్ అంతా అందంగా ఉంటుంది. అదే మీరు కిచెన్లోకి వెళ్ళారనుకోండి, కిచెన్ అంతా చాలా గజిబిజి గజిబిజిగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు, కొంతమంది ఇక్కడ వర్క్ చేస్తారు, ఇక్కడ కొన్ని మేబీ పొయ్యిలు ఉంటాయి, ఇక్కడ డిషెస్ ఉంటాయి, ఇక్కడేమో చాలా స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ గజిబిజి గజిబిజిగా ఉంటుంది. సో ఈ బ్యాక్ ఎండ్లో జరిగే వర్క్ అంతా ఎక్కడంటే ఇక్కడ కిచెన్. సో కిచెన్లో జరిగే వర్క్ అంతాను దీన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అంటారు. సో ఒక సర్వర్ వెళ్ళి బ్యాక్ ఎండ్లోంచి ఒక ప్లేట్ మీకు తీసుకొచ్చేసి, ప్లేట్ ఆఫ్ ఫుడ్ అనేది మీకు తీసుకొచ్చేసి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో మీకు రెస్టారెంట్లో మంచిగా అందంగా ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి దాన్ని ప్రజెంట్ చేస్తారు. అప్పుడు మీరు అది చూస్తూ హ్యాపీగా తింటారు. సో ఈ ఏరియా ఫ్రంట్ ఎండ్ ఏదైతే మీరు యాజ్ ఎ యూజర్ మీరేదైతే మీరు చూస్తున్నారో, మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారో అది ఫ్రంట్ ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా ఏ డెవలపర్స్ అయితే మనకి ఈ ఫ్రంట్ ఎండ్ సైడ్ అనేది చేస్తారో, అంటే మీకు ఇక్కడ ఒక టేబుల్ అరేంజ్ చేసి నీట్‌గా ఒక ప్లేట్ ఆఫ్ ఫుడ్ తీసుకొస్తారు. అదేవిధంగా కొన్ని టీవీస్ ఉంటాయి, టీవీస్‌లో వీడియోస్ ప్లే చేస్తూ ఉంటారు. లేదంటే కొన్ని చోట్ల లైవ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతుంటాయి. ఈ రోజుల్లో అయితే మనకి కొన్ని రోబోట్ ఆహ్, రెస్టారెంట్స్ కూడా వచ్చాయి. రోబోట్స్ వచ్చి సర్వ్ చేస్తుంటాయి. ట్రైన్ రెస్టారెంట్స్ వచ్చాయి, ట్రైన్స్ వచ్చి సర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అనేది జరుగుతుంది కదా మీకు. సో ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మొత్తాన్ని క్రియేట్ చేసేవాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. బట్ బ్యాక్ ఎండ్ అనేది ఆల్‌వేస్ ఒకేలాగా ఉంటుంది. అంటే ఒక కిచెన్ ఉంటుంది, అక్కడ కొంతమంది కుక్స్ ఉంటారు, క్లీన్ చేసేవాళ్ళుంటారు, కటింగ్ చేసేవాళ్ళుంటారు, స్టవ్ ఉంటుంది, డిషెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ఎంటైర్‌లీ బ్యాక్ ఎండ్ అవుతుందనమాట. బట్ బ్యాక్ ఎండ్ అనేది మాక్సిమం ఒకేలాగా ఉంటుంది. యాహ్! సో వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అవన్నీ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. బట్ బ్యాక్ ఎండ్ అనేది అలా ఉంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసి ఆ ఎక్స్‌పీరియన్స్, ఒక్కొక్క రెస్టారెంట్‌కెళ్తే మీకు ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ వస్తది. సో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేసేవాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో ఇప్పుడు మీరు వెబ్‌సైట్‌లో చూసుకున్నా సరే సేమ్ అంతే. ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ బ్లూ కలర్‌లో ఉందా? రెడ్ కలర్‌లో ఉందా? లేదంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏమవ్వాలి? ఆ బటన్ మీద మీరు మౌస్ పెడితే ఏమవుతది? లేదంటే ఒక ఇమేజ్ ప్లే అవుతుంది, ఒక ఇమేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఏమవుతది? ఇమేజ్ ఆహ్, ఇంకో ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్‌కి మీరెళ్ళేటప్పుడు ఏమవుతది? సో ఆ విధంగా అన్ని విధాలుగా మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అవుతారు ఆన్ ది వెబ్‌సైట్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈ పర్టిక్యులర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌లో ఏ టూల్స్ యూజ్ చేస్తారు? సో టూల్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనము ఆలోచిస్తే టెక్నాలజీస్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో మీకు ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. కొంతమంది వుడెన్ టేబుల్స్ యూజ్ చేస్తారు, కొంతమంది గ్లాస్ టేబుల్స్ యూజ్ చేస్తారు, కొంతమంది
మార్బుల్ టేబుల్స్ యూజ్ చేస్తారు. కొంతమంది సోఫాస్ యూజ్ చేస్తారు ఫర్ సిట్టింగ్. అదే విధంగా కొన్ని రోబోటిక్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని నార్మల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని పెద్ద ఐపీఎల్ జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ పెద్ద టీవీలో ప్రెజెంట్ చేస్తుంటారు కొంతమంది. కొంతమంది లైవ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఎలా అయితే ఉన్నాయో, అదే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాళ్ళైతే యూజ్ చేసి మనకి ప్రెజెంట్ చేస్తారో, మనకి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేస్తారో, అదే విధంగా ఇక్కడ కూడా మనకి కొన్ని టెక్నాలజీస్ అంటే టూల్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో, ఏదైనా సరే మీరు ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయాలి. ఏదైనా సరే ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్‌లో సపోజ్ ఇట్ ఈస్ ఎ వెబ్ అప్లికేషన్ హెచ్‌టీఎంఎల్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్. ఏదైనా వెబ్‌సైట్‌కి ఇదే బేస్. ఇది లేనిదే అసల ఏ వెబ్‌సైట్ కూడా పనిచేయదు. నెక్స్ట్ ఇప్ సీఎస్ఎస్. సీఎస్ఎస్ అనేదేంటంటే ఒక స్టైలింగ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్‌టీఎంఎల్ తీసుకుంటే హెచ్‌టీఎంఎల్ అనేది కైండ్ ఆఫ్ లైక్ ఎ స్కెలిటన్. ఇలా జస్ట్ స్కెలిటన్ ఉంటుంది. సో, ఇక్కడ ఏముండదు. జస్ట్ ఇలా స్కెలిటన్ ఉంటుంది. ఇప్పుడు మీరు దీనికి సీఎస్ఎస్ యాడ్ చేయడం అంటే సీఎస్ఎస్‌కి మీరు స్టైలింగ్ యాడ్ చేస్తున్నారనమాట. స్టైలింగ్ అంటే ఇతనికేమో ఇలా మాకు మంచి హెయిర్ ఉండేటట్టు, తర్వాతేమో ఒక మంచి డ్రెస్ ఏసుకునేటట్టు సంథింగ్ లైక్ థట్. ఓకే. సో, ఆ తర్వాత ఆ డ్రెసెస్‌కి కలర్స్ కూడా వేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఇలా డ్రెసెస్‌కి కలర్స్ ఎయొచ్చు. సో, హెయిర్‌కి ఎవరైనా వేరే డిఫరెంట్ కలర్స్ ఏమైనా యూజ్ చేస్తే లెట్స్ సీ. ఇలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసినట్టు. నెక్స్ట్ ఏమో ఫ్యాంట్‌కొచ్చేసి సంథింగ్ లైక్ థిస్. సో, ఒక స్కెలిటన్ వచ్చేసి మీరు ఈ విధంగా స్టైల్ చేస్తే దట్ ఈస్ అది ఎలా చేస్తామంటే సీఎస్ఎస్ ద్వారా చేస్తాం. ఇప్పుడు ఇదొక చిన్న పప్పెట్ అంతే. ఒక స్కెలిటన్ ఉంది. దానిపైన డ్రెస్ ఏసాం అంటే స్టైల్ చేసాం. స్టైల్ చేసిన తర్వాత దాంట్లో ఇంకేముంది? ఏమీ లేదు. అంటే ఇది వర్క్ చేస్తదా? వర్క్ చేయదు. సో, ఇది నడవాలి, పరిగెత్తాలి అని చేయాలి అంటే మనం ఏం చేయాలి? మనం యూజ్ చేసేది జావాస్క్రిప్ట్. సో, జావాస్క్రిప్ట్ అనేది మీకు చెప్పాలంటే ఒక యానిమేట్ చేసే ఒక సాధనం అనుకోండి. లైక్ ఎ టెక్నాలజీ. అది మనకి యానిమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి నేనేం చేయొచ్చు? వాక్ అనే కోడ్ రాయొచ్చు. కదా! అంటే అప్పుడు ఈ వాక్ అనే కోడ్ దీనికిస్తే ఈ పప్పెట్ వచ్చేసి మనకు నడుస్తుంది. అదే విధంగా నేను జంప్ అని రాయొచ్చు. సో, జంప్ అనిస్తే పప్పెట్ జంప్ చేస్తది. సేమ్ అదే విధంగా రన్ అని రాయొచ్చు. రన్ చేస్తే రన్ చేస్తది. సో, ఈ విధంగా చేసేదాన్ని మొత్తం ఈ 3 కలిపి చేస్తే థట్ విల్ బికమ్ అవర్ వెబ్‌సైట్. ఇంటరాక్టివ్ వెబ్‌సైట్ అంటాం అనమాట. హెచ్‌టీఎంఎల్ అనేది ఓన్లీ ఒక స్కెలిటన్ అనుకుందాం. సీఎస్ఎస్ అనేది దాని మీద మనం ఇచ్చే స్టైలింగ్ అనమాట. జావాస్క్రిప్ట్ అనేది దానికిచ్చే మనం ఇంటరాక్షన్. యాక్టివిటీస్ ఏమైనా చేయడానికి మనం ప్రొవైడ్ చేసే కోడ్ అనమాట. సో, ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక కార్ తీసుకుందాం. స్కెలిటన్ అంటే ఏముంటది? జస్ట్ 4 వీల్స్ ఉంటాయి. దానిపైన ఒక ఫ్రేమ్ ఇలా రాసుంటారు. దట్స్ ఆల్. అంతే కదా! సో, దిస్ ఈజ్ అవర్ కార్. సో, ఈ కార్‌లో లోపల ఇంజిన్ లేదు, కలర్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ ఒక స్కెలిటన్ ఉంది. అంతే అయిపోయింది. బట్ సీఎస్ఎస్ యాడ్ చేస్తే ఏమవుతదంటే, ఈ కార్ వీల్స్‌కి మనకు డిఫరెంట్ డిఫరెంట్ వీల్స్ వస్తాయి కదా! అలాయ్ వీల్స్ అంటాం, స్టీల్ వీల్స్ అంటాం. అదే విధంగా పైన డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో ఉంటుంది. కొన్నేమో ఇలా ఉంటాయి. కొన్నేమో స్టార్ షేప్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఏమో ఈ డోర్స్‌కి కూడా కొన్నేమో ఇలా డిజైన్ చేసి ఇక్కడ కొంతమంది డోర్ ఓపెన్ చేయడానికి పెడతారు. లేదా ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఇక్కడని పెడతారు. సేమ్ ఇక్కడ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి హెడ్ లైట్స్ ఇక్కడ పెడతారు. ఫాగ్ లైట్స్ ఇక్కడ పెడతారు. నెక్స్ట్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో పెడతారు. అదేవిధంగా ఇన్‌సైడ్ ఎళ్తే మీకు ఒక టచ్ స్క్రీన్ పెడతారు. లేదంటే కొన్ని ఏసీ వెంట్స్ పెడతారు కదా! సో, ఆ విధంగా సీట్స్ అరేంజ్‌మెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఆ విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్‌గా స్టైలింగ్ యాడ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేస్తాం. సో, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్, స్టైలింగ్ అన్నీ యాడ్ చేసేస్తాం సీఎస్ఎస్ ద్వారా. కానీ స్టిల్ ఇది నడుస్తుందా? నడవదు. ఎందుకంటే దీంట్లో ఇంకా మనం ఇంజిన్ పెట్టలేదు. ఇంజిన్ ఈస్ నథింగ్ బట్ అవర్ జావాస్క్రిప్ట్. ఎప్పుడైతే నేనిక్కడ ఇంజిన్ పెడతానో, అప్పుడు ఈ ఇంజిన్‌ని ట్రైస్‌కి కనెక్ట్ చేస్తాను. ఇక్కడి నుంచి స్టీరింగ్ వీల్‌కి కనెక్ట్ చేస్తాను.
అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో, ఈ విధంగా మనము అనలైజ్ చేయొచ్చు. అర్థం చేసుకోవచ్చు. హెచ్టీఎంఎల్ అంటే జస్ట్ బాడీ స్ట్రక్చర్. దానిలో ఏముండదు. జస్ట్ ప్లెయిన్ స్ట్రక్చర్ ఉంటుంది. సీఎస్ఎస్ అంటే దాని మీద మనం స్టైల్స్ యాడ్ చేస్తూ ఉంటాం. చాలా అందంగా, వెరీ బ్యూటిఫుల్‌గా తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ అంటే కైండ్ ఆఫ్ ఎ ఇంజిన్ అన్నమాట. అది పని చేయడానికి యూజ్ చేసే ఇంజిన్. సో, దట్ ఈస్ వాట్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఆల్ అబౌట్. సో, ఈ 3 అనేవి మస్ట్ అండ్ షుడ్. ఈ 3 లేకుండా ఏ వెబ్‌సైట్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ఇంటరాక్టివ్‌గా అనేది కనపడదు. ఇంటరాక్టివ్ అంటే మీరు ప్రెస్ చేసే బటన్. మీరు బటన్ ప్రెస్ చేయగాల్నే అది కిందకెళ్ళి పైకి రావడం సంథింగ్ లైక్ దట్ సమ్ ఎక్స్‌పీరియన్స్ కదా! సో, ఆల్ దోస్ ఇంటరాక్షన్స్ బటన్ ప్రెస్ చేసాక ఏం జరగాలి? దట్ ఈస్ ఆల్సో ఇంటరాక్షన్ రైట్? సో, ఆ విధంగా ఇంటరాక్టివ్ వెబ్‌సైట్ కావాలంటే మస్ట్‌గా మీకు జావాస్క్రిప్ట్ ఉండాలి. సో, ఈ 3 టెక్నాలజీస్ అనేవి బేసిక్ టెక్నాలజీస్. ఈ మూడిటి పైనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. నేను చెప్తాను ముందు వెళ్ళే కొద్దీ. బట్ ఈ 3 అనేది మనకి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ మూడిటి మీదే మొత్తం మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంది ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు.